హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ ఫ్యాషన్ బై సింధు. ఇవాళ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి నేను ప్రజెంట్ చేసిన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను చాలా ఇన్స్టెంట్ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇన్ఫ్యాక్ట్ ఇది మనం స్టార్టర్స్గా కూడా ఏదైనా స్పెషల్ అకేషన్కి సర్వ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో నేను స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఒక బిగ్ సైజ్ స్వీట్ కార్న్ తీసుకుని దానికి ఉన్న గింజలు మొత్తం రిమూవ్ చేసేసాను. సో ఈ గింజలు మొత్తాన్ని ఒక ప్రెషర్ కుక్కర్కి యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం ఒప్పింపేసి ఈ కార్న్ కెర్నల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మొత్తం ఒక మిక్సింగ్ బౌల్కి తీసుకున్నానండి. వాటర్ అనేది లేకుండా చూసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి అనేది వేసాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అనేది వేసాను. అవసరానికి తగినట్టు వేసుకోవాలండి. అవసరం బట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అనేది ఎప్పుడు కూడా ఎక్సెస్ ఉంచుకోండి. ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అవసరం అనిపిస్తే మాత్రమే కొద్దిగా, అంటే కేవలం 1 టీ స్పూన్ వరకు మాత్రమే వాటర్ అనేది పైనుంచి అలా చిలకరించుకుని మళ్ళీ బాగా కలుపుకోండి. మీరు ఎంత బాగా కలుపుకుంటే ఈ రెసిపీ అనేది టేస్ట్ అంత పర్ఫెక్ట్గా వస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. మనం తీసుకున్నటువంటి బియ్యపిండి కార్న్ఫ్లోర్ రెండు కూడా ఈ స్వీట్ కార్న్ గింజలకి బాగా కోట్ అయ్యేలాగా మీరు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, ఐదర్ విత్ హ్యాండ్ ఆర్ విత్ స్పూన్. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ ఆఫ్ చేసేసేయండి. టర్న్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కార్న్ మిక్స్చర్ నుంచి కొద్దిగా తీసుకుని ఆ కడాయిలోకి వేసేసేయండి. వేసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసేసుకోండి. మీన్వైల్ మీరు ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ అనేది స్ప్రెడ్ చేసుకుని పక్కన రెడీగా పెట్టుకోండి. సో ఈ కార్న్ అనేది మనం ఫ్రై చేసేటప్పుడు మనకి ఒక్కొక్కసారి అది పైకి చింది పేలుతున్నట్టు ఉంటుందండి. అంటే అన్ని గింజలు అవ్వవు, బట్ కొన్ని మాత్రం అలా అవుతుంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే దానిపైన ఏదైనా చిల్లులున్న గిన్నె కానీ లేదా మనం వెడల్పాటి జాలి కానీ పెడితే ఆ కార్న్ కెర్నల్స్ అనేవి మనకి పైకి చింది ఆయిల్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. సో మనం మధ్యలో ఆ మూత అనేది ఓపెన్ చేసి చూసుకుంటూ, అంటే ఆవిరి అనేది పోతూ ఉండాలండి. మీరు మూత పెడితే హాఫ్ మాత్రమే క్లోజ్ చేయండి, ఫుల్గా మాత్రం క్లోజ్ చేయకండి. లేదా ఇలా చిల్లులున్న గిన్నె తీసుకుంటే ఇంకా బెటర్. సో మధ్యలో గెరిట హెల్ప్తో మీరు మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో ఒక బ్యాచ్ ఆఫ్ కార్న్ కర్నల్స్ అనేవి నాకు ఫ్రై అవడానికి 3 to 4 minutes టైం అనేది పట్టిందండి, మీడియం టు హై ఫ్లేమ్లో. సో మనకి కార్న్ ఇలా క్రిస్పీగా టర్న్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి టిష్యూ పెట్టిన ప్లేట్లోకి మనం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. మనం డ్రైన్ అవుట్ చేసేసుకున్నాక ఇంకా ఇందులో ఆయిల్ అనేది లెఫ్ట్ ఓవర్ ఉండిపోతుందండి. ఇప్పుడు అవసరం అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆర్ఎల్స్ ఆయిల్ సరిపోతుంది అనుకుంటే సెకండ్ బ్యాచ్ ఆఫ్ కార్న్ కర్నల్స్ని కూడా అలాగే ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ నేను 2 బ్యాచెస్గా ఫ్రై చేశానండి. ఫస్ట్ బ్యాచ్నేమో బాగా క్రిస్పీగా ఫ్రై చేశాను, సెకండ్ బ్యాచ్నేమో సెమీ క్రిస్పీగా ఫ్రై చేశాను. సో ఇలా 2 బ్యాచెస్ 2 డిఫరెంట్గా ఫ్రై చేయడం మూలంగా మనం ప్రిపేర్ చేసుకునే ఈ చాట్ రెసిపీ అనేది అక్కడక్కడ క్రిస్పీగా అక్కడక్కడ సెమీ సాఫ్ట్గా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఇలా చేశాను. మీరు కావాలి అనుకుంటే 2 బ్యాచెస్ కూడా బాగా క్రిస్పీగానే ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నటువంటి టిష్యూ పేపర్తో మొత్తం ఎక్సెస్ ఆయిల్ మొత్తం రబ్ చేసేసేయండి. రబ్ చేసేసి అవసరం అనిపిస్తే ఇంకో టిష్యూ పేపర్ కూడా తీసుకుని ఎక్సెస్ ఆయిల్ మొత్తం రిమూవ్ చేసేసి ఈ ఫ్రై అయిపోయిన కార్న్ కర్నల్స్ మొత్తం ఒక మిక్సింగ్ బౌల్కి యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మరొకసారి యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడా చాట్ మసాలా పౌడర్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఈ రెండు కూడా మీరు తినే స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసాను. ఇవి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఆ ఉల్లి ముక్కలు వేస్తున్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు ఇంకా ఘాటుగా తినాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో నేను 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేశాను. లెమన్ జ్యూస్ యాడింగ్ కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీరు కావాలి అనుకుంటే ఇందులో బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ క్విక్గా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తినే క్రిస్పీ కార్న్ చాట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మనం బయట రెస్టారెంట్స్లో వాటిల్లో మనం ఎప్పుడైనా ఆర్డర్ చేస్తే చాలా చార్జ్ చేస్తారండి. చూసారు కదా ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి.